అరటికాయలు అరటిపళ్ళు కొనిసాం. సవక రండి సవక సీతంపేట సంత. రేట్లు చాలా తక్కువ ఉన్నాయి, రండి. వెల్కమ్ టు శ్రీకాకుళం శివ 935. ఇప్పుడు టైము 10:31 అయింది నైట్. ఈరోజు ఈ టైంలో ఎందుకు బయలుదేరామంటే మీ అందరికీ ఒక ప్లేస్ చూపిస్తాను. అది నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే నైటే జర్నీ చేయాలి, అక్కడ వెయిట్ చేయాలి. తెల్లవారి వేకువజామున 3 గంటల నుంచి అక్కడ సంత పెద్ద మార్కెట్ అవుతుందన్నమాట. అది కేవలం చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైబల్ ఏరియా నుంచి గిరిపుత్రులు తెచ్చి అమ్ముతారనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీకాకుళం పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన్యం జిల్లాలో ఉన్నటువంటి సీతంపేట ట్రైబల్ ఏరియాకి వచ్చాం. ట్రైబల్ ఏరియాలోని గిరిపుత్రులు మరి కొద్ది గంటల్లో ఇక్కడకు చాలామంది రావడం జరుగుతుంది. వాళ్ళు పండించే పంటని, కొండల మీద దొరికినటువంటి స్వయంగా పెరిగినటువంటి ఆ పంటలన్నింటినీ కూడా తెచ్చి ఇక్కడ అమ్మకం జరుగుతుంది. మనమైతే ఇప్పుడు 11:15 అయింది. ఇప్పుడు రాత్రి మనం చూసాం. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు చీపుర్లు అనేవి తేవడం జరిగింది. పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చి ఉన్నాయి. రేపు ఇవన్నీ కూడా ఇక్కడే సేల్ చేస్తారన్నమాట. వీళ్ళు ఆ టైం కోసం ఇక్కడ కొనుక్కునే వారి కోసం వెయిట్ చేస్తున్నారు. చూడొచ్చు ఒకసారి, ఇలా చూడండి. ఇక్కడ ఇది ఇల్లు ఊడ్చే చీపుర్లు. ఇవి రకరకాల, అన్నీ ఒకే సైజు కాకుండా రకరకాల సైజులో రకరకాల క్వాలిటీస్ ఉంటాయి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇలా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు మార్నింగ్ వరకు ఇక్కడే ఉంటారు. ఉదయం ఇంచుమించుగా 5 or 6 and 7 వరకు కూడా వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తారనమాట. ఇప్పుడు టైం 3 అయింది. మనం రాత్రి నుంచి కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నాం ఈ మార్కెట్ గురించి. ఈ మార్కెట్ చూడండి ఒకసారి. మీరు చూస్తుంటే ఇక్కడ గిరిపుత్రులు తెచ్చి అమ్మడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఈ కంద చూసారా, ఇది ఈ కొండల్లో పండేది అనమాట. ఈ కంద. నెక్స్ట్ అరటికాయలు కూడా చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ మార్కెట్ చేయడానికి. ఎవరైనా వస్తే వాళ్ళకి హోల్సేల్గా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చూడండి, ఇంత చలిలో కూడా వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎవరైనా వచ్చి తీసుకుంటే వాళ్ళు అమ్మడానికి రెడీగా ఉన్నారు. చాలా తక్కువ రేట్లకి అయితే ఇక్కడ లభిస్తాయి. ఉసిరికాయలు ప్లస్ అరటికాయలు, బొప్పడంకాయలు, బ్యాగులతోని ఇక్కడ నార్జింకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవి లూజ్ అయితే అమ్మరు వీళ్ళు. మొత్తం బ్యాగ్ అమ్ముతారు. ఎట్లా అన్న ఇది? ఎలా ఇది బ్యాగు? ఇది 200. ఇది ఒక బ్యాగ్ 200 అంట. ఇంకా మనం అడిగిన బట్టి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే బట్టి ఉంటుంది. మనం ఎంతైనా అడగచ్చు, వాళ్ళు ఎంతైనా చెప్పొచ్చు. ఎలాగండి ఈ బ్యాగ్? ఇది నాకు లాస్ట్ రేట్ కావాలి. ఎంతగా చెప్పు? ఇది 200. అంతే? అంత తగ్గదా మరి? చూడండి, ఈ బ్యాగు మొత్తం ఇదంతా మనకి 200 అంట. నారింజకాయలు తినడానికి అనేవి బాగుంటుంది. అది టేస్ట్ ఉంటుందా? చూడండి, టేస్ట్ ఉంటుంది అంట. అయితే మనం ఫస్ట్ అయితే ముందు కొనేస్తున్నాం మనం. తర్వాత ఇక్కడి నుంచే చాలామంది తీసుకెళ్తూ ఉంటారు. బ్యాగ్ తీసుకున్నాం ఇప్పుడు 200 రూపాయలు పెట్టి. కమలాపళ్ళు చీపుర్లు చూడండి ఎలా పేర్చి ఉన్నాయో. ఇవన్నీ కూడా గిరిపుత్రులు ఇక్కడ అమ్మడానికి తీసుకొచ్చారు. ఇక్కడ చూసారా, చాలా హోల్సేల్గా చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి అనమాట. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ఇంకా మిగతా వ్యాపారస్తులు అనే ఊర్లు అంటే అమ్మడం కానీ, షాపులు అంటే అమ్మడం కానీ, వాళ్ళ షాపులకి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసారు, ఇదంతా నీట్గా మంచి రంగులతో బెల్ట్స్తో ఈ చీపులన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు టైం 3:20 కావస్తుంది. ఇక్కడ గిరిపుత్రులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మకానికి అరటిపళ్ళు అన్నీ పెట్టారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ మంచి రేట్లకు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే వాళ్ళు అమ్ముతారు. చోట లైన్ మీద పెట్టారు. ఇక్కడ కొంత రేట్ చెప్తుంటారు. ఎలా ఇది ఎంత? ఇది అరటికాయల ఎంత? ఇది 350 రూపాయలు అంటండి. చూడండి, అది మనం అడిగే బట్టి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే బట్టి ఉంటుంది. డెఫినెట్గా రకరకాల అన్నీ ఒకటే రేటే, వేరే రేట్లు ఉన్నాయి. అక్కడ వేరే రేట్లు ఉన్నాయంట. చూసారా, ఇది వాళ్ళు నిన్నంతా అవి కొండలో తిరిగి అన్నీ కూడా సంపాదించి పెట్టుకొని రాత్రి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది అన్నమాట. ఇక నారింజ పళ్ళు, సీతాఫలం ఉన్నాయి. ఇక్కడ ఏవో దుంపలు ఉన్నాయి. ఇవి ఏంటండి? చలవ దుంప. ఈ మామూలుగా తినేయడమేనా లేదంటే ఉడకబెట్టుకోదు? ఎంత ఇది? పచ్చిదే తినాలి. ఇది చూడండి, ఇది చలవ దుంప అంట. ఇది ఇలాగ పచ్చివే తినాలంట. ఇది
బాడీ కూలింగ్ అవుతుంది. ఇలా చలవదుంప అంటే ఇక్కడ కొండలో స్పెషల్ అన్నమాట. ఇది ఎంత అంటే 120 చెప్పారు. చూద్దాం ఇంకా రేట్ తగ్గదా, అంతేనా ఇది 110? 50 రూపాయలకి వస్తుందా? 50 రూపాయలకి అడిగాను నేను, రాదని వస్తున్నారు. చీపులు బేరమాడుతున్నారు. ఇగో పెద్దమ్మ చూడు, పెద్దమ్మ చీపులు వేసుకెళ్ళిపోతుంది. డబ్బులు ఇచ్చి తీసుకెళ్తుంది, డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్తుంది తెలియట్లేదు. గుమ్మడికాయలు ఉన్నాయి ఈ మార్కెట్, గుమ్మడికాయలు తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. ఇది పండగలకి స్పెషల్ అన్నమాట. ఇక్కడ బొలెరో మీద వీళ్ళు ఇక్కడ మార్కెట్ చేయడం అమ్మడానికి సామాన్లు తీసుకొచ్చారు. చూసారు కదా వెహికల్ మీద ఎంతమంది వచ్చారు అనేది. వీళ్ళు దిగుతున్నారు 1 by 1 సామాన్లన్నీ కూడా దించి ఇక్కడ ఈ మార్కెట్లోని సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ వర్తకులు వస్తున్నారు, వాళ్ళు ఏం తెచ్చారో చూద్దామని. చూడండి ఇక్కడ మొత్తం అందరూ వచ్చారు. ఫుల్గా లారీ ఫుల్గా లోడ్ అయితే ఉంది. వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి బయటికి అన్నీ ఒకటి బయట పెట్టి అది అమ్మకం చేస్తారు. ఎవరైనా వస్తే కొనడానికి అమ్మడానికి రెడీగా ఉన్నాయి. చూడండి ఇంకా ఇప్పుడు టైం అయితే 3:45 అయింది. ఎర్లీ మార్నింగ్ 3:45 అయింది. ఇక్కడ చూడండి ఒకసారి వ్యాపారం జరుగుతూ ఉంది. అది ఇలాంటి ఇక్కడ అమ్మకాలు రెడీగా ఉన్నారు చాలామంది. అయితే ఇది మార్కెట్ అంతా ఫుల్గా రష్ అవుతుంది, ఇంకా కంటిన్యూగా రష్ అవుతుంది. కరివేపాకుతో సహా గుమ్మడికాయలు ఇక్కడ చూశారు కదా, పైనాపిల్స్ కూడా వీళ్ళు పెట్టారు. చూడండి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇది కాయ పండించేది కాదు, పండిన పంట వస్తుంది ఇక్కడికి. అలాగే చూడండి నిమ్మకాయలు చూసారా, ఇవన్నీ చూడండి ఎన్ని నిమ్మకాయలు. ఇవన్నీ నిమ్మకాయలు వీళ్ళు లూజ్ అయితే అమ్మరన్నమాట, ఇలా బ్యాగులతో అమ్ముతారు. ఇక్కడికి వచ్చేసరికి బంతిపూలు చూడండి, బంతిపూలు కట్టకట్టి అమ్ముతారు అనమాట వీళ్ళు, బంతిపూలు అన్నీ కూడా. అలాగే చూడండి అలా చూడండి చిన్న గుమ్మడికాయలు సైజు చాలా చిన్నది కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలాగా ఈ ఎంత అండి ఇది? ఇది చూడండి 150 అని చెప్తున్నారు. ఇది మా అయితే 2 డజన్లు 3 డజన్లు ఉండొచ్చు, 2 డజన్లు ఉంటాయి అంతే నాకు తెలిసి. అది ఇలాగే మొత్తం లైన్ మీద అలా కూర్చుంటారు అనమాట. వచ్చి అమ్మిన వాళ్ళకి వీళ్ళు రేట్ చెప్తారు, మనం చెప్పిన రేటు వాళ్ళకి గిట్టుబాటు అయితే ఇస్తారు. లేదంటే మళ్ళీ ఇంకో దగ్గరికి ఇంకోళ్ళు రావడం జరుగుతుంది, మనం ఇంకో దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ పచ్చిపసుపు అంటారు దీన్ని. చూడండి ఒకసారి పచ్చిపసుపు అంటారు. ఇది ఎంత అండి? ఇది ఎంత? ఇది ఏంటి 2 కలిపా? 2 కలిపి 1600 అంట. అది ఎవరైనా అడిగిన బట్టి ఉంటుంది. చూడండి కనీసం దుంపలు సవక చాలా రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. అరటికాయలు అరటిపళ్ళు కనీసం సవక రండి సవక సీతంపేట సంత సవక. చూడండి ఇది చిలగడ దుంప అనమాట. ఇది చిలగడ దుంప. ఎంత అండి ఇది? ఈ బ్యాగ్ చిలగడ దుంప బ్యాగ్ 500 అంట. ఇది ఒక్కొక్క బ్యాగ్, ఈ బ్యాగ్ 500, ఆ బ్యాగ్ 500 అని చెప్తున్నారు. మనం అడిగేదాన్ని బట్టి చెప్తారు వాళ్ళు ఎంతేం చెప్తారు, మనం అడగచ్చు. ఎంత ఇది? ఎంత ఇది? ఇది 400 చెప్తున్నారు. ఇది నాకు ఇచ్చే చూడండి, నా అంత హైట్ ఉంది. ఇది 400 చెప్తున్నారు. ఈ టబ్స్తోని పసుపు అయితే ఉంది. ఇది స్వచ్ఛమైనటువంటి పసుపు అన్నమాట, ఎటువంటి కల్తీ లేని పసుపు. ఇది మీరు చూడొచ్చు ఫ్రెష్గా ఉంది. ఇది కూడా తడిగా ఉందంటే దీన్ని పచ్చి పసుపు అంటారు. దీన్ని ఎండబెట్టుకొని దీన్ని పసుపు చేస్తారు. ఎంతమ్మా ఇది పసుపు? ఇది ఏంటి 1 2? 2 1300 అంట. అరటి పళ్ళు గెల పట్టుకున్నారు. ఇక్కడ అరటికాయలు కూడా ఉన్నాయి, మీరు అక్కడ చూడొచ్చు. అక్కడ ఉసిరికాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి పల్దుంపలు అన్నమాట. ఇవి పల్దుంపలు కూడా, ఇవి కూడా హోల్సేల్లో అమ్ముతారనమాట. ఇది లూజ్ కాదు, ఇలాగ ఈ బ్యాగ్తో అమ్ముతారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఆటో మీద తీసుకొచ్చారు ఇక్కడ అమ్మడానికి. చూడండి ఆటోలో ఉన్నటువంటి చీపురు కట్టలు ఇంకా మిగతా ఐటమ్స్ కూడా ఉన్నాయి. మీద అరటికాయలు కూడా కట్టి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఈ మార్కెట్లో సేల్ చేస్తారు. ఇవి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులతోనే వాళ్ళ జీవనోపాధి సాగిస్తుంటారు. ఈ మార్కెట్కి ఎక్కడి నుంచి వచ్చారన్న? వైజాగ్ అండి. వైజాగ్ నుండి వచ్చారు. ఇవి ఇక్కడ మీది మెయిన్ బిజినెస్ ఏంటి? మీరు ఇక్కడికి రావడం గల కారణం ఏంటి? చీపుర్లు. ఈ చీపుర్లు ఇక్కడ మొత్తం ఈ చీపుర్లు మీరు ఇంచుమించుగా ఎన్ని కొంటారు ఇక్కడి నుంచి? కొంటాం ఒక 5000 చీపురు 6000 చీపుర్లు కొంటాం. 5000 చీపులు 6000 మీరు అక్కడ తీసుకెళ్ళి మీరు మార్కెట్లో అమ్ముతారనమాట. అక్కడ మీకు వెహికల్స్ పెట్టుకొని అమ్ముతారా, లేకపోతే ఊరూరా ఎవరైనా తీసుకొచ్చి అమ్ముకుంటాం? ఊరు తిరిగి అమ్ముకుంటాం. ఊరు తిరిగి. ఇక్కడ రేట్ ఎలా ఉంది మీకు? రేట్ పర్వాలేదండి,
అంటే మీరు వైజాగ్ నుండి వస్తున్నారు కదా, వైజాగ్ నుండి వచ్చినంత మీకు వెహికల్స్ ఛార్జెస్ అవన్నీ ఎక్కువ పడుతుంటాయి, ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ వెయిటింగ్ ఉంటుంది కదా, మరి మీకు ఇక్కడ రేటు గిట్టుబడి అవుతుందంటారా? గిట్టుబడి అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే అతి సుదీర ప్రాంతాలు వైజాగ్ విజయనగరం నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చీపుర్లు మెయిన్ బిజినెస్, ఈ ట్రైబల్స్ ఏరియా నుంచి తీసుకెళ్ళి వీళ్ళు చీపుర్లు వేరే దగ్గర అమ్మి వాళ్ళని సొమ్ము చేసుకుంటారు అన్నమాట. గిరిపుత్రులు పండించే ఈ పంటని మొత్తం తీసుకొచ్చి ఈ మార్కెట్లో అమ్ముతుంటారు. ఈ విశేషాలన్నీ చూశారు కదా, మరి మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకాకుళం శివ 935.